ప్రకృతి వికృతుల గురించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది ప్రాణ. ఈ పదానికి వికృతి పటం, పానం, ప్రాణం, పానం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ప్రాణ పదానికి వికృతి ఆప్షన్ 4 పానం. పానం. సెకండ్ వన్ కుటారము అను పదానికి వికృతి రూపం గొడ్డలి, తుపాకీ, కత్తి, నాగలి. వీటిలో కరెక్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్ 1 గొడ్డలి. కుటారము పదానికి వికృతి పదం గొడ్డలి. థర్డ్ వన్ విజ్ఞానము అను పదానికి వికృతి రూపం విజ్ఞానము అనే పదానికి వికృతి రూపం ఆప్షన్స్ విజ్ఞాపన, విజ్ఞం, విజ్ఞానము, విన్నాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విజ్ఞానము. విజ్ఞానము పదానికి వికృతి విజ్ఞానము. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వన్ యవ్వనము. యవ్వనము పదానికి వికృతి రూపం ఆప్షన్స్ యవ్వనం, జవ్వనం, యవ్వనం, జన్నము. ఆన్సర్ ఆప్షన్ 2 జవ్వనం. జవ్వనం. ఫిఫ్త్ వన్ ఓగిరము అను పదానికి ప్రకృతి రూపం. ఇంతకు ముందున్న ప్రశ్నలకు వికృతులు అడిగితే ఈ 5th క్వశ్చన్కి ప్రకృతి అడుగుతున్నాడు. ఈ బాగా ప్రశ్న చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదివి ఆలోచించిన తర్వాతనే మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ప్రశ్న మనకి పోతుంది. ఓగిరము అను పదానికి ప్రకృతి రూపం ఆప్షన్ 1 ఆధారము, 2 అపారము, 3 ఆహారము, 4 ప్రమేయము. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఓగిరానికి పదానికి ప్రకృతి రూపం 5th వన్ ఆప్షన్ 3 ఆహారము. ఆహారము. 6th వన్ పుడమి అను పదానికి ప్రకృతి రూపం. పుడమి అనే పదానికి ప్రకృతి రూపం ఏమిటి? పృథివీ, నేల, నింగి, అప్సరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పృథివీ. పుడమి పదానికి ప్రకృతి రూపం పృథివీ. 7th వన్ గార్ధబము అను పదానికి వికృతి రూపం ఏమిటి? గార్ధబము అను పదానికి వికృతి రూపం ఆప్షన్స్ 1 గుర్రం, సింహం, పులి, గాడిద. గార్ధబము పదానికి వికృతి రూపం ఆప్షన్ 4 గాడిద. గాడిద రైట్ ఆన్సర్. 8th వన్ ఆసక్తి అను పదానికి వికృతి రూపం. ఆసక్తి పదానికి వికృతి ఆప్షన్స్ ఆసక్తి, ఆసక్తి, ఆధారం, ఆశ్రయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆసక్తి. ఆసక్తికి ఆసక్తి వికృతి. ఆసక్తి ప్రకృతి అయితే ఆసక్తి వికృతి రూపం. నెక్స్ట్ 9th వన్ జోగి అను పదానికి ప్రకృతి రూపం. జోగి అను పదానికి ప్రకృతి రూపం ఏది? ఆప్షన్స్ రోగి, భోగి, యోగి, జోగి. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యోగి. జోగి అను పదానికి ప్రకృతి రూపం యోగి. యోగి అనే పదానికి వికృతి రూపం జోగి. మనం 2 విధాలుగా ఈ క్వశ్చన్ని చదువుకోవచ్చు. జోగి అనేది వికృతి కాబట్టి ప్రకృతి అడుగుతున్నాడు, ప్రకృతి రూపం యోగి. అదే యోగి అనే ప్రకృతి రూపానికి
వికృతి రూపం ఏంటంటే జోగి అనే పదం వస్తుంది. నెక్స్ట్ 10th వన్ కుడ్యము అనే పదానికి వికృతి రూపం. కుడ్యము అనే పదానికి వికృతి. ఆప్షన్స్: చెట్టు, నేల, రోడ్డు, గోడ. వీటిలో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయి ఆన్సర్స్. మళ్ళా ఎందుకు కమెంట్ చేయాలనుకుంటారు, కానీ ఒకసారి కమెంట్ చేస్తే మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎవరు ఎక్కడ నుంచి కమెంట్ చేస్తున్నారో మీ జిల్లా పేరైనా చెప్పండి. కుడ్యము అనే పదానికి వికృతి రూపం ఆప్షన్ 4 గోడ. గోడ, గోడకి ప్రకృతి రూపం కుడ్యము. 2 విధాలుగా మీరు ఉపయోగించుకొని నేర్చుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ 11th వన్ త్యాగము పదానికి ప్రకృతి రూపం. త్యాగము అనే పదానికి ప్రకృతి రూపం. ఆప్షన్స్: త్యాగము, శోగము, రోగము, త్యాగము. వీటిలో సరైన సమాధానం ఆప్షన్ 4 త్యాగము. త్యాగము పదానికి ప్రకృతి రూపం త్యాగము. నెక్స్ట్ 12th వన్ సేమము. సేమము అను పదానికి ప్రకృతి రూపం ఏమిటి? ఆప్షన్స్: కాయం, ఆరోగ్యం, క్షేమం, చెడు. సరైన సమాధానం ఆప్షన్ 3 క్షేమం. సేమము పదానికి ప్రకృతి క్షేమం. నెక్స్ట్ 13 యజ్ఞము పదానికి వికృతి పదం. యజ్ఞము అను పదానికి వికృతి రూపం. ఆప్షన్స్: యజ్ఞులు, యజ్ఞం, యజ్ఞం, జన్నము. సరైన సమాధానం ఆప్షన్ 4 జన్నము. యజ్ఞము ప్రకృతి, జన్నము వికృతి. నెక్స్ట్ 14th వన్ కుమారుడు అను పదానికి వికృతి రూపం. కుమారుడు అనే పదానికి వికృతి రూపం ఏమిటి? ఆప్షన్స్: భర్త, భార్య, కూతురు, కుమారుడు. సరైన సమాధానం ఆప్షన్ 4 లో ఉందండి, కుమారుడు. కుమారుడు పదానికి వికృతి రూపం కుమారుడు. నెక్స్ట్ 15th వన్ వజ్జ. వజ్జ అను పదానికి ప్రకృతి రూపం. వజ్జ అను పదానికి ప్రకృతి రూపం. ఆప్షన్స్: ఉపనయనము, న్యాయం, ఉపాధి, ఉపాధ్యాయుడు. వీటిలో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు. వజ్జ అను పదానికి ప్రకృతి ఉపాధ్యాయుడు. లాస్ట్ 16th వన్ ఆకాశము అను పదానికి ప్రకృతి రూపం. ఆకాశము అను పదానికి ప్రకృతి రూపం. ఆప్షన్స్: నక్షత్రం, ఆకాశము, 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 చుక్కలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆకాశము. ఆకాశము పదానికి ప్రకృతి రూపం ఆకాశము. ప్లీజ్ subscribe my channel.